ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాకాళభైరవుణ్ణి రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తాను. ఆ మాత మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి. మరొక మాట ఏమిటంటే, నేను ఈ మధ్య చాలా కాలంగా బయటికి రావటం లేదు. చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు హైదరాబాద్ క్యాంప్ కోసం. నేను హైదరాబాద్లో అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో నేను అవైలబుల్గా ఉంటాను. మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకున్నా, లేదు మీ గృహంలోనే వాస్తు చూపించుకోవాలి అనుకున్నా, ఇటు జాతకం అటు సంఖ్యాశాస్త్రంతో పాటు వాస్తు కూడా చూపించుకోవాలి అనుకుంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. వెంటనే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను ఉండేది 3 రోజులే. అందువలన మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన కోసం కావచ్చు, అలాగే మీ నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాస్తు చూపించుకోవటానికి కావచ్చు. ఈ వాస్తులో జనరల్ వాస్తుతో పాటు జియోపతిక్ వాస్తు కూడా చూస్తాను. ఎందుకంటే ఎటువంటి కట్టడాన్ని కూడా కూల్చకుండా మన ఇంట్లో ప్రవేశిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయొచ్చు. దాన్ని కూడా మనం పరిశీలన చేసి అది బ్లాక్ చేసే మార్గాన్ని కూడా మీకు చెప్తాను. ముందుగానే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు నా యొక్క అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మీకు అన్ని క్షుణ్ణంగా కూడా చూడగలుగుతాను. మరొక మాట ఏమిటంటే, ఎప్పట్లాగే మనం ముఖ్యంగా రేపు వచ్చేటువంటి అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజు పితృపక్షానికి శాంతి చేసుకుంటారు. వారి యొక్క ఆత్మశాంతికి, తద్వారా మన కర్మలను తొలగించుకోవడానికి, మనకి ఏదైనా అబ్స్ట్రక్షన్స్ వస్తే వారి ఆత్మ శాంతింప చేయటం ద్వారా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది. అయితే దీనికి మనం ఎలా చేయాలి, ఏమిటి చేయాలి అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పచ్చు. ప్రతి మనిషి మరణించిన తర్వాత కాళభైరవ యాతన అనుభవిస్తాడు. అలాగే ఈ పంచభూతాలకు అధిదేవత అయినటువంటి ఎవరైతే శివకేశవులు కాళభైరవుణ్ణే పంచభూతాలకు ఒక అధినాయకుడిగా ఆయన ఏర్పాటు చేశారు. మన శరీరం కూడా పంచభూతాల్లో కలిసి ఉంటుంది. అలాగే అగ్నికి చివరిలో అర్పణం అవుతుంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మహాకాళభైరవ శాంతి హోమం చేయాలి. తద్వారా పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. అగ్నికి ఎప్పుడైతే మనం అర్పణం చేస్తామో పితృదేవతలకి, తప్పకుండా మీ యొక్క కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రెండవ ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం. మనం ఎప్పుడూ కూడా అన్నప్రసాద సేవగా భావిస్తాం. ఎందుకంటే ఎదట వారికి అన్నం పెట్టడం ఒక భగవంతునికి పెడుతున్నట్టుగా భావిస్తాం. ఇప్పుడు మనం పితృదేవతలకు పెడుతున్నట్లుగా భావిస్తాం. మీ పితృదేవతల పేరుట ఇప్పుడు మన అనాథాశ్రమంలో పిల్లలకే కాదు, బయట కూడా నిరాశ్రయులకు మీ పితృదేవతల పేరుతో ఈ యొక్క అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఎవరైనా భక్తులు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ పితృదేవతలు శాంతించడం ద్వారా మీ యొక్క కర్మలు, అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు అబ్స్ట్రక్షన్స్ కలగటం, అంటే ఏదైనా ఆగిపోతూ ఉండటం ఏదో ఒక విధంగా, ఇవన్నీ తొలగాలి అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీకు తప్పకుండా కాళభైరవుని ఆశీస్సులు, మీ పితృదేవతల ఆశీస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. మీ అందరికీ నచ్చాలని భావిస్తూ
ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోల్ని మీ యొక్క బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఎక్కువగా కొద్దిగా ఇంపార్టెంట్ మ్యాటర్స్ని తీసుకున్నట్లయితే ఆ ఇంపార్టెంట్ మ్యాటర్స్లో మీరు సొంత ఆలోచనలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతే తప్ప ఎవరి మీద డిపెండ్ అవ్వడానికైతే ఇష్టపడరు. అలాగే ఒక భవిష్యత్తు మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన ప్రారంభిస్తారు. కొన్ని మార్పులకైతే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి, అది ఎలా పెంచుకుంటే బాగుంటుందనేటువంటి ఆ థింకింగ్ అనేది మీలో చాలా తీవ్రంగా ఉంటుంది. కొంత సక్సెస్ కూడా అవుతారు. అలాగే మీ పేరు ప్రతిష్టలకు కొంత ఇంపార్టెన్స్ అనేది అవసరం అనుకుంటారు. దాన్ని ఎవరైనా డ్యామేజ్ చేసినా సహించేది లేదు అన్నట్లుగా మీ బిహేవియర్ ఉంటుంది. ఇక ముఖ్యంగా మీకు ఆధ్యాత్మికంగా చూసినట్లయితే గురువుల ఆశీస్సులు లభిస్తాయి. మీరు తప్పకుండా ఇప్పుడు గురువులను కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి సమయం కూడా మీకు. ఎందుకంటే ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే ఉందో మంచి గురువులను కలవండి. వెళ్ళి ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రిమూవ్ అయ్యి మీలో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఎన్నాళ్ళు పడ్డ కష్టానికి ఒక చరమగీతం కూడా పాడగలరు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇక నూతన వాహన వస్తు ప్రాప్తి కూడా ఉంది. ఏదైనా కొత్త వాహనాలు కానీ వస్తువులు కానీ ఇవన్నీ కొనుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆత్మీయులను కలవటం ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే చిన్నపాటి విషయానికి కూడా ఇమీడియట్గా మనకి అందుబాటులో లేదే అనేటువంటి బాధ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కాస్త శ్రమ పడితే మీరు తప్పకుండా మీరు అనుకున్నది లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి చిన్నపాటి అంటే కొద్దిగా టైం అనేది డిలే అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. కొంతమందికి గతంలో కొన్ని హామీలు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆ ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు తీర్చడంలో ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. తొందరపడి ఎవరికైనా హామీలు ఇవ్వటం అనేది అంత మంచిదైతే కాదు. అలాగే మీరు ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడం మానేయటం, లేకపోతే వారికి సమాధానం చెప్పకపోవటం అనేది అంత మంచిది కాదు. ఇమీడియట్గా ఫోన్ లిఫ్ట్ చేసి వారికి ఏదో ఒక ఆన్సర్ అనేది ఇవ్వండి. ఇస్తే ప్రమాదాలు కొంచెం ఉండవు, లేకపోతే కాస్త ఇబ్బంది అనేది ఎదురవుతుంది. ఇక వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం మీకు చెప్పాలి. ఏమిటి అంటే ఏది సులభంగా రాదు. అలా రావాలనే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పక దెబ్బతింటారు. ఎందుకంటే బెట్టింగులు, జూదం ఇలాంటి వాటిల్లో మాత్రం ఈజీ మనీ ఎర్నింగ్ కోసం మాత్రం ప్రాకులాడవద్దు. దీనివలన మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక నిరుద్యోగులకైతే కాస్త గట్టిగా కష్టపడినట్లయితే అవకాశాలు బాగుంటాయి. రాజకీయ నాయకులు కూడా బాగుంది. నూతన రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునే వారికి మాత్రం ఇప్పుడు మీరు చేసినట్లయితే ఈ దసరాలోగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. వృత్తి వ్యాపారస్తులకు కూడా బాగుంది. లాభాలు అయితే సంపాదించగలుగుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులు మాత్రం కాస్త పార్ట్నర్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి వస్తే అగ్రిమెంట్స్ అవి కాస్త మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా సాధారణంగానే ఉంటుంది. షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులైతే శ్రమ పడితే మీకు తప్పకుండా లాభాలు అయితే డెఫినెట్గా వస్తాయి. అయితే కాస్త బద్ధకాన్ని అయితే తగ్గించుకుంటే చాలా మంచిది. కళారంగంలో ఉన్నవారికైతే అవకాశాలు బాగానే ఉంటాయి. కాకపోతే ఏమిటంటే మీరు సకాలంలో అందుబాటులో లేకపోయినా, మీరు ఫోన్ సరిగ్గా లిఫ్ట్ చేయకపోయినా అలాంటి పరిస్థితుల్లో కాస్త మంచి అవకాశాలు
మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా అందరితో మాత్రం రేపోలో ఉండండి. అలాగే విద్యార్థులకైతే కొద్దిపాటి శ్రమ పడాల్సి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ మీద కాస్త ఆసక్తి పెరుగుతుంది. దాన్ని తగ్గించుకుంటే పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా అయితే చాలా కేర్ తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అలాగే అతిగా మసాలా ఫుడ్స్ కూడా తినటం మంచిది కాదు. అలాగే ఐ ఇన్ఫెక్షన్స్ కూడా రావటానికి, ఉదర సంబంధించే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆహారం విషయంలో మాత్రం నియమాలు అయితే పాటించాలి. ఇక ప్రేమికుల గురించి చూసినట్లయితే మీరు ఒక కమిట్మెంట్కి వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఆవేశంలో ఒకరికొకరు కమిట్మెంట్ చేసుకోవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 2, 7, 12 తేదీలు అయితే బాగానే ఉన్నాయి. మీరు ఏ పని చేసినా సక్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. 4, 9 తేదీల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పరిహారాలు మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోండి, మంచిగా ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి కుజగాయత్రి మంత్రం ముఖ్యంగా చేయాలి. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. ముఖ్యంగా మరొకటి ఏమిటంటే ఈ వృశ్చిక రాశి వారికి కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. కొద్దిగా కర్మ ఫలాలు, ఇది పితృపక్షం కదా, కొద్దిగా అవకాశం ఉంటే ఈ పితృపక్షంలో ఏర్పాటు చేసేటువంటి కాళభైరవ శాంతి ప్రక్రియలు మన పీఠంలో జరిగేటువంటి దీంట్లో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొద్దిగా మీకు రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.